హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్వాగ్ వైబ్స్. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీ కల్కి. సో కల్కి మూవీ అయితే వచ్చేసింది భయ్యా. దాని రివ్యూ కూడా చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా ఇచ్చేద్దామని. అండ్ ఆ మూవీ కోసం కూడా ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఎప్పుడెప్పుడు చూద్దామని. ఎందుకంటే ఒక ఇండియన్ స్టాండర్డ్స్ని ఇంటర్నేషనల్ లెవెల్లో కూర్చోబెట్టబోతున్నాడు నాగమామ అని నాకైతే అనిపించింది. సో అలా కూర్చోబెట్టాడా అంటే ఎస్, నాగమామ ఏమి పెట్టావు మా సినిమా మాత్రం మామూలుగా లేదు. అండ్ రాజమౌళి కూడా చేయలేని పని నువ్వు చేసేసావేమో అనిపించింది భయ్యా నాకైతే ఈ సినిమా చూసిన తర్వాత. సో నాగాశ్విన్ మామకే జై అనాల్సింది ఒకసారి అయితే ఈ సినిమా చూసిన తర్వాత. సో మొత్తానికి కథాకథనం స్టోరీ లైన్లకి వెళ్ళిపోతే మన ప్రభాస్ బోటి హంటర్ అనమాట. సో బుజ్జి హెల్ప్ తో కాంప్లెక్స్ లకు వెళ్ళి లైఫ్ ని బాగా చిల్ల చేద్దాం అనుకుంటాడు. సో మొత్తానికి అదే కాంప్లెక్స్ తో మన సుప్రీం సూజికి అదే మెయిన్ విలన్ ఒక సబ్జెక్ట్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు అనమాట. ఆ సబ్జెక్ట్ పేరే SUMIT. సో SUMIT అక్కడ నుంచి ఎందుకు తప్పించుకుంది, ఎలా తప్పించుకుంది, సో ఆ SUMITకి అండ్ మన అశ్వత్థామకి ప్రభాస్కి ఏంటి సంబంధం అనేది ఈ సినిమా స్టోరీ. అండ్ మన భైరవ ఎలా ఎంట్రీ ఇచ్చాడా మా కాంప్లెక్స్ లోకి వెళ్ళగలిగాడా అనేది ఈ సినిమా కథ భయ్యా. సో మొత్తానికి ఇక్కడ ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది మన సినిమా చూసి మనం తెలుసుకోవాలి. సో మొత్తానికైతే సినిమా మాత్రం కేకలాగే ఉంది. సో ఫస్ట్ హాఫ్ నెగిటివ్స్ గురించి, పాజిటివ్స్ గురించి అండ్ సెకండ్ హాఫ్ నెగిటివ్ గురించి, పాజిటివ్ గురించి అయితే క్లుప్తంగా మాడుకునేద్దాం. సో ఫస్ట్ హాఫ్ గురించి మాడుకోవాలంటే అసలు క్యారెక్టరైజేషన్ గురించి మాడుకోవాలి. మన నాగశ్విన్ గురించి అసలు ఎంత చెప్పినా తక్కువే అనమాట. ఒక ఎన్ని క్యారెక్టరైజేషన్స్ అసలు మైండ్లో ఎలా పెట్టుకున్నాడేమో, అఫ్కోర్స్ పేపర్లోనే అనుకోండి రాసుకుంది. సో మొత్తానికైతే అలాంటి క్యారెక్టరైజేషన్ని బిల్డ్ చేయాలంటే, అలాంటి వరల్డ్ని బిల్డ్ చేయాలంటే రాజమౌళి అంత లాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎస్, అందులో డౌట్ లేదు. బట్ రెండు సినిమాలకి ఇంత వరల్డ్ బిల్డ్ చేయగలిగాడంటే నిజంగా అందుకే మనం చెప్పుకోవాలి జై నాగమామ. అసలు మామూలుగా లేదు ఈ వరల్డ్ బిల్డింగ్ మాత్రం. ఎక్కడెక్కడ క్యారెక్టర్స్ ఎలా వస్తున్నాయి, ఎలా పోతున్నాయి, అసలు మనకు ఊహ కూడా అందదో ఆ రేంజ్లో వరల్డ్ బిల్డింగ్ని సెట్ చేసి పెట్టాడు. అంటే మెయిన్గా ఈ సినిమా స్లో అవుతుంది అని చాలామంది అంటున్నారు. అది స్లో అవ్వడం లేదు భయ్యా, స్లో పాయిజన్ లాగా ఎక్కుతుంది అనమాట. ఎందుకంటే స్లో అవ్వడానికి, స్లో అనిపించడానికి కారణం ఒకటే ఉంది, ఆ క్యారెక్టరైజేషన్స్, ఆ వరల్డ్ బిల్డింగ్. ఎస్, ఆ క్యారెక్టరైజేషన్ చూపించాలంటే, ఆ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఆ వరల్డ్ బిల్డింగ్లో అస్సలు ఆషామాషి విషయం కాదు భయ్యా. అసలు చాలా టైం పడుతుంది ఆ వరల్డ్ బిల్డింగ్ గురించి చెప్పాలంటే. అప్పుడు మనకి కొంచెం స్లో అనిపించడం సినిమా మామూలే, అది సహజం, సర్వ సాధారణం. సో మొత్తానికైతే అదే ఒక స్లో పాయిజన్ లాగా ఎక్కిస్తుందేమో మన నాగమామ సినిమా అయితే అనిపిస్తుంది. ఎందుకంటే మహానటి చూసుకుంటే చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది, బట్ స్లో పాయిజన్ లాగా ఎక్కేస్తుంది జనాలకైతే. సో మొత్తానికైతే ఇది కూడా అలాగే అనిపించింది నాకైతే. సో మీకు కూడా అలాగే అనిపిస్తుంది పోను అయితే. సో మొత్తానికైతే ఇక మన ప్రీ ఇంటర్వెల్ అస్సలు మామూలుగా లేదు కదా. అసలు ఏమని చెప్పాలి ఆ ప్రీ ఇంటర్వెల్ గురించి, గూస్ పింపుల్స్ అని చెప్పాలి భయ్యా. అసలు మామూలుగా ఉండదు ఆ ప్రీ ఇంటర్వెల్ సీన్ అయితే. అండ్ మెయిన్గా సెకండ్ హాఫ్లో వచ్చే సీన్స్ ప్రతి ఒక్కడు కూడా ఒక రేంజ్లో సెట్ చేసి పెట్టాడు. మెయిన్గా క్లైమాక్స్ నా భూతు నమషులతో అనే రేంజ్లో ఉంటుంది. అండ్ మెయిన్గా క్యారెక్టరైజేషన్స్ భయ్యా. ప్రభాస్ క్యారెక్టర్ అసలు మామూలుగా ఏక్ రేంజ్లో మనం చూసాం, ఏక్ నిరంజన్ సినిమాలో మనం చూసాం. అలాంటి క్యారెక్టరైజేషన్, ఫన్నీ క్యారెక్టరైజేషన్ ఇప్పుడు మనం ఈ సినిమాలో చూసాం కూడా. అండ్ మెయిన్గా దాని తర్వాత వచ్చేసి ఒక రేంజ్లో ఆకట్టుకున్నాడు ప్రభాస్ అయితే ఈ సినిమాతో అని చెప్పాలి. అండ్ దాని తర్వాత మన అశ్వత్థామ, అదే బిగ్ బి అమితాబ్ బచ్చన్ కెరీర్లో గుర్తుండిపోయే ఒక పోర్షన్, ఒక క్యారెక్టర్ అయితే ఇచ్చాడు నాగశ్విన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ రేంజ్లో ఇక ఎవరు ఈ క్యారెక్టర్ని ఇంత బాగా ఎలివేట్ చేయలేరు అనిపించింది అశ్వత్థామ చూస్తుంటే మాత్రం. సో మొత్తానికి బిగ్ బికి మంచి క్యారెక్టర్ పడిందని చెప్పాలి. అండ్ దాని తర్వాత మనం సుప్రీం సూకి, అదే కమల్ హాసన్ అసలు మామూలుగా లేడు భయ్యా. నిజంగా భయపెట్టేశాడని చెప్పాలి సినిమాలో. అసలు ఉండింది ఇంతసేపే అయినా ఇంపాక్ట్ మాత్రం ఇంత ఇచ్చేశాడు. నిజంగా చాలా అంటే చాలా ఇంపాక్ట్ ఉంది సినిమాలో మాత్రం. సో నిజంగా క్లైమాక్స్లో ఆ 30 minutesలో అరాచకమే అని చెప్పాలి భయ్యా. అసలు మామూలు హైప్ కాలేదు ఆ సినిమా. 30 minutes కానీ ఆ రేంజ్ హైప్ క్రియేట్ చేయలేకపోతే సినిమా మాత్రం పన్నుకొనేసేదే భయ్యా, అంతే. సో మొత్తానికి ఆ ఇంపాక్ట్, ఆ విలనిజం సుప్రీం మ్యాచ్కి అండ్ మన హీరో భైరవ అశ్వత్థామ అసలు మామూలు విధ్వంసం కాదు, ఒక రేంజ్లో ఎలివేట్ అయింది సినిమా మాత్రం అక్కడైతే. సో మొత్తానికైతే సినిమా ఎటు చూసినా మన దీపిక పడుకోనికి మాత్రం ఒక క్యారెక్టరైజేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఇచ్చారని చెప్పాలి. సో జీవించేసింది భయ్యా దీపిక పడుకోని మాత్రం. సో నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత దీపిక పడుకోనే యాక్ట్ అనిపించింది ఈ క్యారెక్టరైజేషన్కి అయితే. అండ్ సో మొత్తానికైతే సినిమా ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కొన్ని నెగిటివ్స్ ఉన్న, స్లో నరేషన్ కొద్ది అలా వెళ్తూ ఉంటాయి. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా అసలు కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని క్యారెక్టర్స్ అయితే అనవసరంగా అనిపించింది నాకైతే అంత లెంతీగా పెట్టడం. బట్ ఓకే,
మనకి ఏ క్యారెక్టర్ సెకండ్ పార్ట్లో ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి సో ఈ క్యారెక్టర్స్ కొంచెం కీ పాయింట్స్ అవి ఉండొచ్చేమో అనుకుంటున్నా సెకండ్ పార్ట్లో. సో మొత్తానికి అందుకే అంత లెంత్గా పెట్టాడేమో కొన్ని క్యారెక్టర్స్ అయితే. సో మనకు అందుకే కొంచెం బోరింగ్ అనిపించింది. అంతకు మించి వరల్డ్ బిల్డింగ్ ఇంత క్రియేట్ చేయాలంటే నాగి మామ సూపర్ అని చెప్పాలి అంతే. సో మొత్తానికి ఈ వరల్డ్ బిల్డింగ్ కోసం చూడాలంటే ఖచ్చితంగా సినిమా బ్లాక్ బస్టర్ అయ్యా అంతే. అసలు ఇక స్లో నరేషన్ అంటున్నారు, అది స్లో నరేషన్ కాదు, దిస్ ఈజ్ వరల్డ్ బిల్డింగ్. సో మొత్తానికి అయితే ఒక కిక్ ఇస్తుంది సినిమా చూసిన తర్వాత, చూసేయండి మామూలుగా ఉండదు కిక్ మాత్రం. సో మొత్తానికైతే ఇంకా క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. ఆఫ్ కోర్స్ అందరికీ తెలిసిందే విజయ్ దేవరకొండ అండ్ ఇంకొక హీరో పేరు మర్చిపోయా. సో మొత్తానికైతే చాలానే సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసి పెట్టాడు నాయమం అయితే. సో వెళ్ళి చూసేయండి భయ్య, సినిమా మాత్రం కిర్రాక్ ఉంది. మొత్తానికి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే బిభత్సంగా చేశారు భయ్య. అండ్ ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్ల సినిమా అనే దాంట్లో తప్పే లేదు, డౌటే లేదు. సో మొత్తానికి సినిమా అయితే ఇది గైస్ రివ్యూ అయితే. సో మీకు ఎలా నచ్చిందో తప్పకుండా మన కాంట్రోల్ తెలియచేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్